ఓం నమ శివాయ. నమో కాళభైరవ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వైశాఖ అమావాస్య జూన్ 6వ తేదీ శనివారం జరుగుతుంది. అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది. అయితే చాలామంది ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇక శని మహాదశలు, ఇలా ఈ శని భగవానుని ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాళ భైరవ హోమంతో పాటు శనీశ్వరును కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది. మనకి అదే 5, 6 తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో, అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండి, ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు. తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. శని సేవను కోరుతాడు, శని భగవానుడు సేవను కోరుతాడు. అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం. అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది. ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు. మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది, అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరొక్క మాట, మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని, 10 మందిని ఆదుకోవాలని, 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది. మీకు గతంలో చెప్పాను, మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని. అయితే కొంతమంది పిల్లలైతే మనకి రావటం జరిగింది. ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం. జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది. ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి. అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి. 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి మన రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జూన్ 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. చక్కని మాట తీరు మీకు ఒక చక్కని ఫలితాన్ని ఇస్తాయి. మంచి మాట్లాడతారు. అంటే మాటను మృదువుగా మాట్లాడటం కూడా గొప్ప వరం అండి. ఎదుటివారిని ఇట్టే అదే వశీకరణం అంటే. వశీకరణం అంటే మీరు అనుకుంటారు, ఏమండి నన్ను ఎవరూ కూడా ఇదవ్వట్లేదు, నేను జనాలని వశీకరణం చేయాలంటే ఏం లేదు, మృదువుగా మాట్లాడటం.
మృదువుగా మాట్లాడితే అది ఒక గొప్ప వశీకరణ శక్తి. అలాగే ఏదైనా ఆటంకాలు ఉంటే అవి కూడా అధిగమించి ముందుకు వెళ్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగానే అడుగులు వేయాలి. పక్కవారి విషయాల్లో మాత్రం ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిది. తలదోచుకుంటూ ఉండాలి, అది మీకు బెస్ట్. దూరమైన బంధువులు కూడా, అలాగే మిత్రులు కూడా గతంలో ఎవరైనా సరే మీకు దూరం అయితే మాత్రం వారు తప్పకుండా తిరిగి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అవగాహన అయితే ఉంటుంది. మీ మధ్య గతంలో మనస్పర్ధలు ఉంటే అవి కూడా తొలగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఏదైనా వివాదాలు ఏమైనా ఉంటే మాత్రం అవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించుకుంటే చాలా మంచిది. అలాంటి మీరు తెలిసిన వారితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు దాన్ని కూర్చుంటే అన్నీ సమసిపోతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకుంటారు. రాజకీయ నాయకులకైతే మంచి ఫేవరబుల్గానే ఉంది. కోరుకున్న పదవులకు కూడా దగ్గరవుతారు. అలాగే అధిష్టాన వర్గం కూడా మిమ్మల్ని గుర్తించే పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంటుంది, లాభాలు కూడా వస్తాయి. అలాగే నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం, వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవటం చాలా మంచిది. షేర్ మార్కెట్ కూడా అనుకూలంగానే ఉంది, అయితే కాస్త ఆచితూచి అడుగులు వేయండి. కళాకారుల గురించి చూసినట్లయితే అవకాశాల కోసం కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే శ్రద్ధ అయితే పెట్టుకోవాలి. కంటి సమస్యలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఎవరు కోరుకున్న కాలేజీలు కూడా ఇబ్బంది పడతారు. మరి ఒక్కసారి మీనరాశి వారికి గ్రహ సంచారాన్ని కూడా చూసినట్లయితే రవి శుక్ర గ్రహాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి. కుజుడు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా సావాస దోషం అయితే ఏర్పడుతుంది. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పనులకు ఆటంకాలు కూడా రావటం, ఇలాంటివన్నీ కుజుడు ఇదవుతాడు. దానికి మనం పరిహారం చెప్తాం కదా, అది చేసుకోండి. బుధుడు కూడా చతుర్థ స్థానంలో సంచరించడం వలన కాస్త కోపం రావటం, శ్రమ, సన్నిహితులతో విరోధాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఏ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి అంటే కుజుడు, బుధుడు. కుజగ్రహానికి మంత్రం కుజగాయత్రి. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఇక బుధుడికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఈ రెండు మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. దగ్గరలో కాళభైరవుడు ఉంటే వెళ్ళండి. అందులో ముఖ్యంగా మీరు శనీశ్వర జయంతిలో పాల్గొనటం, పరోక్షంగానైనా పాల్గొంటే బెటర్ ఫలితాలు వస్తాయి. అలాగే ఏదైనా జంతువులకి కానీ అంటే మూగజీవులకు మీకు అవకాశం ఉంటే ఆహారం కానీ నీరు కానీ పెట్టండి, శుభకరంగా ఉంటుంది. అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.